హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ జరగబోతుంది. ఏప్రిల్ 21 మొదటి విడత, 29 రెండవ విడతలో ఎలక్షన్ జరుగుతుంది. ఈ ఎలక్షన్లో మమతా బెనర్జీ గారు ముఖ్యంగా వాడుతున్నటువంటి ఆయుధం ఏంటంటే పశ్చిమ బెంగాల్ని బీజేపీ పార్టీ టార్గెట్ చేసింది. బీజేపీ పార్టీ టార్గెట్ చేసి అక్రమ వలసదారులందరూ ఓట్లు తొలగించింది. వీళ్ళంతా కూడా అక్రమ వలసదారులు కాదు, స్థానికంగా బెంగాల్కి చెందినటువంటి వ్యక్తులే అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎస్ఐఆర్ను అడ్డుకునే ప్రయత్నం గతంలో అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ప్రయత్నం చేశారు. ఎస్ఐఆర్ అనేది ఈరోజు బీజేపీ పార్టీ తీసుకొచ్చింది కాదండి. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి ఎస్ఐఆర్ జరుగుతూనే ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ జరిపించినప్పుడే ఎక్కువ ఓట్లు తొలగించడం జరిగింది. ఇప్పుడు బీజేపీ పార్టీ తొలగించిన ఓట్లు ఏ రాష్ట్రంలో ఎన్ని ఓట్లు తొలగించారు, అసలు పశ్చిమ బెంగాల్లో ఎక్కువ ఓట్లు తొలగించారా లేదా బీజేపీ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువ ఓట్లు తొలగించారా అనేది మనం ఒకసారి చూద్దాం. గుజరాత్లో 13.4% ఓట్లు తొలగించారు. ఉత్తరప్రదేశ్లో 13.2% ఓట్లు తొలగించారు. ఛత్తీస్గఢ్ 11.8%, బెంగాల్లో 11.6%, తమిళనాడు 11.6%, రాజస్థాన్ 6.1%, మధ్యప్రదేశ్ 6%, కేరళ 2.7%. మనం ఈ 4 చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్లేస్లో 13.4% గుజరాత్ని పరిపాలిస్తుంది బీజేపీ పార్టీ. అలానే రెండో ప్లేస్లో ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి ఉంది. మూడో ప్లేస్లో ఛత్తీస్గఢ్ ఉంది. ఛత్తీస్గఢ్లో 11.8% ఓట్లు తొలగించారు. ఇక 4వ ప్లేసు బెంగాల్, తమిళనాడు, ఇవి రెండు 4వ ప్లేస్లో ఉన్నాయి. సో ఇక్కడ ఎక్కువ ఓట్లు తొలగించింది బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే. ఈ విషయం నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నాను అంటే, కొంతమంది నేను చూస్తుంటే వీడియోస్ సోషల్ మీడియాలో కానీ ఇంకెక్కడైనా పోస్టులు చూస్తుంటే బీజేపీ పార్టీ మమతా బెనర్జీ మీద పగబట్టింది, కావాలని అక్రమ వలసదారులు లేకపోయినా ఓట్లు తొలగిస్తుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్పింది మీరు నిష్పత్తి పరంగానే కాకుండా లక్షల్లో కోట్లలో కూడా ఎన్ని ఓట్లు తొలగించారో చూసుకోవచ్చు. సుమారు 2,40,00,000 ఓట్లు దాకా ఉత్తరప్రదేశ్లో తొలగించారు. గుజరాత్లో కూడా ఎక్కువ ఓట్లే తొలగించారు. మరి పశ్చిమ బెంగాల్లోనే ఓట్లు తొలగించారని ఎందుకు గగ్గోలు పెడుతున్నారు మమతా బెనర్జీ? ఎస్ఐఆర్ను ఎందుకు రెస్పెక్ట్ చేయట్లేదు? ఎన్నికల కమిషన్ను ఎందుకు రెస్పెక్ట్ చేయట్లేదు? ఇది తప్పు కదా. రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థల్ని తప్పు పట్టడం అనేది బ్లెండర్ మిస్టేక్. అలానే సిబిసిఐడి అధికారుల మీద దాడి చేయడం, ఎలక్ట్రానిక్ డివైజులు కానీ ల్యాప్టాప్లు కానీ కొన్ని డాక్యుమెంట్స్ కానీ ఎత్తుకొని వెళ్ళిపోవడం గతంలో చేశారు. ఒకసారి సిబిఐ అధికారులను బంధించారు. తర్వాత న్యాయాధికారులను, మొన్న 7 న్యాయాధికారులను, సుప్రీంకోర్టు కేటాయించినటువంటి న్యాయాధికారులను బంధించి 8 గంటల పాటు దాడి చేశారు వాళ్ళ మీద. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు వీడియో కాల్లో లైన్లో ఉండి అక్కడ పరిస్థితిని పర్యవేక్షించాల్సినటువంటి పరిస్థితి. చివరికి ఆయన సీరియస్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మన నెత్తి మీదకి ఏమైనా వస్తుందేమో అని మేల్కొని న్యాయాధికారులను విడుదల చేసి పంపించింది. అప్పటికీ వారి మీద దాడి జరిగింది. కారుల అద్దాలు ధ్వంసం చేశారు. ఇలాంటి పరిస్థితి పశ్చిమ బెంగాల్లో ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే ఇంతకు మించి చర్యలు తీసుకోవాలి. ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం బెంగాల్లో చర్యలు తీసుకోవట్లేదనే అనుకోవాలి. బెంగాల్ ప్రభుత్వం మీద దృష్టి పెట్టలేదనే అనుకోవాలి. అసలు బంగ్లాదేశ్కి పశ్చిమ బెంగాల్కి మధ్య కంచె నిర్మించడానికి ఎంతవరకు స్థలం సేకరించలేదు బెంగాల్ ప్రభుత్వం అంటే, అయినా చర్యలు తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం అంటే ఏం చెబుదామండి ఈ విషయం గురించి? బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాల్సినటువంటి పరిస్థితి ఉన్నా సరే విధించకుండా ఉన్నారు. సుమారు 25% అక్రమ వలసదారులే బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాస్. వాళ్ళందరినీ పెంచి పోషిస్తుంటే ఇంకా కేంద్ర ప్రభుత్వం బెంగాల్ మీద చర్యలు తీసుకోలేదంటే ఏమని చెప్పాలండి మనం? అయినా కేంద్ర ప్రభుత్వం బెంగాల్ని తొక్కువేయాలని చూస్తుంది అంటున్నారు. లాస్ట్ టైం ఎలక్షన్స్లో 78 సీట్లు సుమారు బీజేపీ పార్టీ గెలిచింది. ఇది 2021. 2016లో అయితే 2 స్థానాలు బెంగాల్లో గెలిచింది. అంటే 2021కి వచ్చేపాటికి బెంగాల్లో బీజేపీ పార్టీ ప్రాముఖ్యత పెరిగింది. ప్రజల్లో బీజేపీ పార్టీ గ్రాఫ్ పెరిగింది. బీజేపీ పార్టీని ఈసారి గెలిపిస్తారేమో అన్న భయం మమతా బెనర్జీ గారి మదిలో పడింది. ఓడిపోవడం ఖచ్చితమే అన్న ఆలోచనకు రావడంతో గెలవడానికి ప్రయత్నం చేస్తూ దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మీద నిందలేయడం మొదలుపెట్టాడు. ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా పరిగణించాలనో లేదా బెంగాల్ని విడగొట్టిన మాకు ప్రత్యేక దేశం ఇవ్వాలని భవిష్యత్తులో డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈసారి కనుక ఆమె గెలిస్తే అదే జరుగుతుంది. బెంగాల్లో ఉన్నటువంటి దరిద్రమైన పరిస్థితి ప్రజెంట్ మన దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ లేదు. ఆ విషయం మనకు కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతుంది. టీఎంసీ పార్టీ నేతలు, టీఎంసీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు
మమతా బెనర్జీ గారు చేస్తున్నటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. ఆ పరిస్థితిని మార్చేయాలి అంటే బీజేపీ పార్టీ అక్కడ అధికారంలోకి రావాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ జాతీయ స్థాయిలో టీఎంసీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేసిన బెంగాల్ ఎన్నికలకు వచ్చేపాటికి కాంగ్రెస్ పార్టీ అలాగే సిపిఐ, సిపిఎం పార్టీలు కలిసి పోటీ చేస్తుంటే టీఎంసీ పార్టీ మాత్రం సపరేట్గా పోటీ చేస్తుంది. ఎన్డీఏ అలయన్స్ అలాగే కాంగ్రెస్ టీఎంసీ పార్టీకి అపోజిషన్ అయ్యారు ఇక్కడ. ఎందుకు అంటే మమతా బెనర్జీ గారు నేనే గెలుస్తాను, అధికారంలో నేనే ఉంటాను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎందుకు కలుపుకోవడం అనే విధంగా ఆలోచించారేమో తెలియదు, కానీ కాంగ్రెస్తో కలిసి పోటీ చేయడం లేదు. రేపు ఒకవేళ గెలిచిన తర్వాత కాంగ్రెస్కి ఏమైనా అడపదడప సీట్లు వస్తే మమతా బెనర్జీ గారు కలుపుకొని ముందుకు పోతారేమో, బలం సరిపోకపోతే. ప్రస్తుతం బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది. మరి ఎస్ఐఆర్లో ఎక్కువ ఓట్లు బెంగాల్లో తొలగించారు, బెంగాల్కి అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెట్టే వ్యక్తులంతా కూడా ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటంటే తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.